చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేహా నేహా ఎవరవద్దు, నా దగ్గరికి ఎవరు? నేహా నేహా ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. ప్లీజ్ ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. ఎవరవద్దు, నా దగ్గరికి ఎవరు? నేహా రావద్దు. నేహా నీకేమైంది? ఎందుకు భయపడుతున్నావు? నా మాట విను. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నేహ జుట్టేంటి అలా అయిపోయింది? ఆ చెవట్లేంటి? అత్తయ్య అత్తయ్య మంచినీళ్ళు తీసుకురండి. కంగారు పడకు, ఏం కాదు, మేమంతా ఉన్నాంగా. కామ్గా ఉండు. చెప్పు. అది అది ఆ రూమ్లో ఏమైందో చెప్పు. అది మీకు విషయం చెప్పాలని మీ రూమ్కి వచ్చాను. చెప్పు. ఆ విషయం ఏంటంటే ఆ రూమ్లో అది అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు నేహా. ఏదో మనకు తెలియని గూడు పుటాన్ని చేస్తున్నారని నా డౌట్. నేహా ఏంటి? ఏదో విషయం చెప్పాలని అంతలోనే ఆలోచిస్తున్నావు. ఏ విషయం చెప్పాలో చెప్పు. తనేం చెప్పాలనుకుందో నాకు తెలుసు. నువ్వైనా చెప్పు మాయా. ఏం లేదు, ఇందాక రూమ్లో బల్లిని చూసి బెదిరిపోయిందిలే. అదే అనుకుంటా. అంతే కదా నేహా? తన మొహం చూస్తే బల్లి చూసి బెదిరిపోయినట్లేదు, ఏదో పెద్ద రాక్షసి బలిని చూసినట్టు కంగారు పడుతుంది. నేహా నువ్వే చెప్పు. అంతే అంతే. పెద్ద పెద్ద వస్తాదుల్నే పరిగెత్తించగల సమర్థురాలివి నువ్వు. బల్లిని చూసి భయపడ్డావంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఆంటీ, ఎంత ధైర్యవంతులైనా ఇలా చిన్న చిన్న వాటికి భయపడతారు. అంతే కదా నేహా?
ఇంతేనా? ఇంకేమైనా అయ్యుంటుందేమో అనుకున్నాను. అంతే అంతే. ఏంటో నేహ ప్రవర్తన ఏం అర్థం కావట్లేదు. గమనించావా అక్క వాళ్ళిద్దరినీ? అవునే, ఈ నేహ ఎందుకో ఆ మాయకి భయపడుతుందనిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందక్క, కానీ వీళ్ళు బయటపడట్లేదు. ఆ నేహ అంత తెలివి తక్కువది కాదే, చాలా ప్రమాదకరమైంది. ఏమోనక్క, ఆ నేహ ఎంత ప్రమాదకరమైనా దానికంటే ఆ మాయ ఇంకా డేంజరస్ అని నాకు అనిపిస్తుంది. హలో, అన్నయ్య, ఆ పేపర్ ఇలా ఇవ్వవా? ఇది భాగ్యరేఖ కేసుకి సంబంధించిన పేపరా? అవునన్నయ్య. ఎంతవరకు వచ్చింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్? ఈరోజు మా క్లూస్ టీం వాళ్ళకి ఊరి చివరన వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్లే దారిలో ఒక బూత్ బంగ్లా ఉంది. దాంట్లో కొన్ని క్లూస్ దొరికాయంట. ఏంటా క్లూస్? అదే బంగ్లాలో భాగ్యరేఖని హత్య చేసి ఉండొచ్చని మా వాళ్ళ అనుమానం. వెళ్ళదేంటో తేల్చాలి. అదేంట్రా, బంగ్లాలో భాగ్యరేఖ మర్డర్ జరిగితే మరి ఆ భాగ్యరేఖ అస్థిపంజరం సేటింట్లో ఎలా దొరికింది? అదే మిస్టరీలా ఉంది. ఏంటోరా, భాగ్యరేఖకి సంబంధించిన ప్రతిదీ మిస్టరీయే. అసలు ఆ భాగ్యరేఖ సిరిలా ఉండడం ఏంట్రా? ఆలోచిస్తుంటే ఆ భాగ్యరేఖకి సిరి పోలికలకి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఆ పోలికలు కోఇన్సిడెంటా? ఏం అర్థం కావడం లేదు. అన్నయ్య, భాగ్యరేఖ వదిన ఒకేలా ఉన్నారు నిజమే, కానీ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట కదా. అలాగే ఆ భాగ్యరేఖ వదిన ఉన్నారు, అంతే. అంతకు మించి ఆ భాగ్యరేఖకి వదినకి సంబంధం ఏముంటుంది? సరే, ఏ సంబంధం లేదు, కానీ ఆ భాగ్యరేఖ మన కుటుంబం మీద ఎందుకు పగపెట్టుకుంది? మన కుటుంబంలో ఎవరి వలనో ఆ భాగ్యరేఖకి అన్యాయం జరిగిందని ఆ ఆత్మ నమ్ముతుంది. అదేరా, మన కుటుంబంలో ఒక ఆడదాన్ని ఉసురు పోసుకునేంత దుర్మార్గులు ఎవరుంటారు? ఏమో అన్నయ్య, కానీ నాకు చిన్న అనుమానం ఉంది. అది నువ్వేమనుకోనంటే చెప్తాను. ఏంటది? ఈ భాగ్యరేఖ కేసుకి కనిపించకుండా పోయి అండర్ గ్రౌండ్లో దాక్కున్న దేవేంద్ర పెదనాన్నకి సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. నీకే కాదురా, నాకు కూడా ఆయన మీద అనుమానం. కానీ ఎందుకు ఆ మనిషి పనిచేశాడు? అసలు ఆయన వల్లే మనకి భాగ్యరేఖ వల్ల ముప్ప, లేక ఇంకెవరి వల్లైనా భాగ్యరేఖ అలా పగబట్టిందా ఏంటా అనేది ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేసేది నువ్వే కదా, నువ్వే తేల్చాలి. డెఫినెట్గా అన్నయ్య. ఇప్పుడు నువ్వు ఆ బంగ్లాకే వెళ్తున్నావా? ఎస్. టీం అంతా అక్కడికి వెళ్ళారు, నేను ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి.
అయితే నీతో పాటు నేను వస్తాను రా బంగ్లాకి. రా అన్నయ్య, ఇద్దరం వెళ్దాం. సరే అన్నయ్య, పద వెళ్దాం. ఏంట్రా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళుతున్నట్టున్నారు? భాగ్యరేఖ కేసుకి సంబంధించి ఏవో క్లూస్ దొరికాయంటమ్మా. వరుణ్తో పాటు నేను కూడా వెళ్తున్నాను. నువ్వెందుకురా వెళ్ళడం? ఏమైంది పెద్దమ్మా? అన్నయ్యకి ఆ కేసు మీద ఇంట్రెస్ట్ ఉందంటున్నాడు, అందుకే వస్తానంటున్నాడు. ఏమోరా, ఆ భాగ్యరేఖ అనే పేరు మన జీవితాల్లోకి వచ్చిన ప్రతిసారి మనకి ఏదో అవాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయో తెలుసుకోవాలి కదమ్మా. అక్క ఏమంటుందంటే, అసలే ఆ భాగ్యరేఖ మన మీద పగబట్టుంది కదా, ఎందుకు దాని కేసు పని మీద నువ్వు వెళ్ళడమని అక్క అడుగుతుందిరా. రిషి, నువ్వే కాదురా వరుణ్, నువ్వు కూడా ఆ కేసు జోలికి వెళ్ళొద్దు. దారిన పోయే శనివైపు మనం వెళ్ళాం కాబట్టే అది మనకి చుట్టుకుంది. పెద్దమ్మా, ఒక అమాయకురాల్ని అంత దారుణంగా కిరాతకంగా చంపేసి సమాజంలో మంచి వాళ్ళనే ముసుగులో రాక్షసులు తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకుని ఉరికంబం ఎక్కించి అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్లకి న్యాయం చేయడం పోలీస్గానే కాదు, మగాడిగా నా బాధ్యత. అవునమ్మా, అసలు ఆ భాగ్యరేఖ ఆత్మ మన మీదే ఎందుకు పగబట్టిందో తెలుసుకోవాలి కదా. అప్పుడే ఆ ఆత్మను ఆపగలం. మనం మంచికి ఎదురెళ్ళిన ప్రతిసారి చెడే మనకి ఎదురొస్తోంది. అలాంటప్పుడు ఆ చెడుని ఎదిరించాలి కదా. అక్క, వాళ్ళేదో ప్రయత్నం చేస్తామంటున్నారు కదా, చేయనివ్వు. కానీ మీరిద్దరూ జాగ్రత్త. వదినెక్కడుంది? తనకో మాట చెప్పాలి. తనేవో పూజ సామాగ్రి కొనాలని బయటికెళ్ళిందిరా. అమ్మా, మేం బయటికి వెళ్తున్నామని తనకో మాట చెప్పు. సరేరా. మేం వెళ్ళొస్తామమ్మా. వదరా. రిషి, ఇదేదో అపశకనంలా ఉంది, మీరు వెళ్ళొద్దు. అపశకునం ఏం కాదులే పెద్దమ్మా. పోలీస్ వెహికల్స్ అంటేనే అంతగా మెయింటెనెన్స్ ఉండదు. అయినా టైర్ పగలడం కూడా అపశకునం ఏంటి? అమ్మా, ఇలాంటివి నమ్మి నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. అక్క, నమ్మకాలుండాలి గాని మరీ ఇంత మూఢనమ్మకాలు ఉండకూడదు. సరేరా, నా వెహికల్లో వెళ్దాం. జాగ్రత్తరా. సరే, మేము జాగ్రత్తగా వెళ్ళొస్తాంలే. మీరు లోపలికి వెళ్ళండి. రిషి, రిషి, ఎక్కడికి వెళ్ళుంటాడు? రిషి, రిషి, అత్తయ్య, రిషి ఇంట్లో లేడా?
లేడమ్మా. వరుణ్ రిషి ఇద్దరూ కలిసి బయటకు వెళ్లారు. బయటికా? ఎక్కడికి వెళ్ళాడు? ఆ భాగ్యరేఖ కేసుకు సంబంధించి పని మీద వెళ్లారమ్మా. అసలు ఆ భాగ్యరేఖ కేసు గురించి రిషి ఎందుకు వెళ్ళాడు? మర్చిపోయాడా ఆ భాగ్యరేఖ ఆత్మ మన మీద పగబట్టి తిరుగుతుందని? లేదమ్మా, వాడికి ఆ భాగ్యరేఖ పగ గుర్తుంది. కాని మన కుటుంబం మీద ఎందుకు పగబట్టిందో ఆ సాక్ష్యాల ద్వారా ఏమైనా తెలుస్తుందేమోనని వెళ్ళాడు. నాకెందుకు భయంగా ఉందత్తయ్య. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నానమ్మా. వాడు నా మాట వింటేగా ఇద్దరూ కలిసే వెళ్లారు. అక్క, ఏదో కాలుతున్న వాసన వస్తోంది. అవునే, అత్తయ్య, ఇందాక హారతి మీకిచ్చి రిషికిద్దామని రూంలో పెట్టాను. అదే అనుకుంటా. అయ్యో, అత్తయ్య, అత్తయ్య ఫోటో, రిషి ఫోటో. జాగ్రత్త సిరి, జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో సిరి, జాగ్రత్త సిరి, జాగ్రత్త. అయ్యో అయ్యో. అత్తయ్య, అత్తయ్య, రిషి ఫోటో కాలిపోవడం, నా తాలిబొట్టు తెగిపోవడం చూస్తుంటే ఇదేదో రిషికి ప్రమాద హెచ్చరికలా అనిపిస్తుంది. ముందు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని తాళి కట్టుకోమ్మా. వెళ్ళు, 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 వెళ్ళు. అయ్యో భగవంతుడా, రిషికేం జరగకుండా చూడు స్వామి. స్వామి, నా భర్త ఏదో ప్రమాదంలో ఉన్నాడనిపిస్తుంది. తనని కాపాడి నా పసుపు కుంకాల్ని నిలబెట్టు. అక్క, రిషి ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేయి. ఏమైంది, లిఫ్ట్ చేశాడా? లేదక్క. ఫోన్ కూడా రీచ్ అవట్లేదు. వీళ్ళకేమైందే? రిషి ఫోన్ ఎత్తటం లేదు, వరుణ్ ఫోన్ కూడా కలవటం లేదు. ఇందాకటి దాకా నాకు భయం లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా భయంగా ఉందక్క.
రిషి ఫోటో తగలబట్టాం, సిరి తాళిపట్టు తెగిపట్టాం. ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నాకు చాలా భయం వేస్తుంది. అసలు వీళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో భగవంతుడా, నా బిడ్డలకి ఏ ప్రమాదం రాకుండా చూడయ్యా. క్లూస్ టీమ్ ఎక్కడా? ఎవిడెన్స్ కోసం చూస్తున్నారు సార్.